రంపచోడవరం ఏజెన్సీలో ఇవాళ ఉదయం మరో ఎన్కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో 7 మావోయిస్టులు మృతి చెందారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఈ రోజు ఉదయం మళ్లీ రంపచోడవరం ప్రాంతంలో అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం ప్రాంతంలో నిన్న ఏదైతే ఎన్కౌంటర్ జరిగిందో ఆ ప్రాంతానికి మరో 5 నుంచి 6 కిలోమీటర్ల దూరంలో మరో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో చనిపోయినట్లుగా కొద్దిసేపటి క్రితమే ఇంటెలిజెన్స్ డీజీ ధృవీకరించడం జరిగింది. ఈ చనిపోయిన వాళ్ళలో ఒకరిని గుర్తించారు. ఇందులో ఆ ఒకరు శ్రీకాకుళానికి చెందినటువంటి జోగారావు, ఇతనే టెక్ శంకర్ గా కూడా పిలుస్తారని చెప్పి పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా మావోయిస్టులో ఇప్పుడు ఏఓబీ ప్రాంతంలో సీసీఎం గా పనిచేస్తున్నటువంటి జోగారావు ఎలియాస్ టెక్ శంకర్ శ్రీకాకుళం జిల్లా స్వస్థలం ఆ మావోయిస్టు కార్యక్రమాల్లో ముఖ్యంగా ఏఓబీ ప్రాంతంలో చురుగ్గా పాల్గొంటున్నట్లుగా కూడా ప్రాథమికంగా మనకు సమాచారం అందుతోంది. అయితే మొత్తం ఇవాళ జరిగినటువంటి ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి 7లో 3 మహిళలు ఉన్నట్లుగా కూడా పోలీస్ అధికారులు పేర్కొంటున్నారు. అయితే మిగిలిన 6 సంబంధించినటువంటి ఎవరు అనేటువంటి ఆచూకీ వాళ్ళకి సంబంధించిన వివరాలు ఇంకా గుర్తించాల్సి ఉందని చెప్పి అధికారులు వెల్లడించడం జరిగింది. అయితే నిన్న ఏదైతే ఈ రంపచోడవరం ప్రాంతంలో ఉన్నటువంటి మారేడుమల్లి వద్ద జరిగినటువంటి ఎన్కౌంటర్ సమయంలో 6 నిన్న చనిపోవడం జరిగింది. ఇందులో హిడ్మాతో పాటు హిడ్మా భార్య మరో అతని అనుచరులు 4 కూడా ఎదురు కాల్పుల్లో చనిపోవడం జరిగింది. ఆ సమయంలో మరో 10 మంది వరకు ఆ ఘటన ఎదురు కాల్పులు జరిగిన ప్రాంతం నుంచి వాళ్ళు పరారైనట్టుగా, వాళ్ళు తప్పించుకొని ఇతర అడవుల్లోకి వెళ్లిపోయినట్టుగా కూడా పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో భాగంగా ఎవరైతే తప్పించుకున్నారో వాళ్ళ కోసం వాళ్ళని గుర్తించేందుకు పూర్తి స్థాయిలో కుంబింగ్ ఆపరేషన్లు విస్తృతం చేశామని, అలాగే నిఘా కూడా కట్టుదిట్టమని చేశామని చెప్పి ఆ నేపథ్యంలోనే ఈ రోజు తాజాగా జరిగినటువంటి ఎన్కౌంటర్ సంబంధించింది కూడా పోలీసులు నిన్నటి నుంచి ఎవరైతే తప్పించుకుపోయినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ గురించి పూర్తి స్థాయిలో అడవిలో జల్లెడ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం జరిగినటువంటి ఎన్కౌంటర్లో 7 చనిపోయినట్టుగా కూడా పోలీసు అధికారులు ధృవీకరిస్తున్నారు. వీటికి సంబంధించి ఇప్పుడు జోగారావుకు సంబంధించిన ఒకరి తాలూకా గుర్తింపు ప్రక్రియ మాత్రమే పూర్తయింది. మిగిలిన 6 సంబంధించినటువంటి గుర్తింపు ప్రక్రియ కూడా జరగాల్సి ఉంది. ఇందులో 3 మహిళలకు సంబంధించి వీళ్ళు ఏఓబీ ప్రాంతంలోను, అలాగే ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి ఇక్కడికి ఏఓబీలోకి వచ్చిన వారా అనే విషయంలో అయితే ఇంకా తగిన సమాచారం రావాల్సి ఉందని చెప్పి అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా చూస్తే గడిచిన 20 రోజులుగా ఇటు ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో మావోయిస్టు కార్యకలాపాలు, మావోయిస్టుల కదలికలపై నిఘా విస్తృతం చేశాము అని అధికారులు చెప్తున్నారు. ఛత్తీస్గఢ్లో ఏదైతే ఆపరేషన్ కగార్ జరుగుతోందో ఆపరేషన్ కగార్ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మావోయిస్టులందరూ కలిపి అక్కడ ఉండేందుకు ఏమాత్రం అవకాశం లేని పరిస్థితుల్లో ఇటు తెలంగాణ ప్రాంతంలో కావచ్చు, ఇటు ఆంధ్ర ప్రాంతంలో కావచ్చు రక్షాత్మక ప్రాంతాలుగా ఎంపిక చేసుకునేందుకు ఇటుపక్క తరలి వస్తున్నారని, ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో నిఘాను మరింత కట్టుదిట్టం చేసిన నేపథ్యంలో అయితే మావోయిస్టులు లొంగిపోవడం కానీ, లేకపోతే మావోయిస్టులు అరెస్ట్ అవడం కానీ ఆ రెండింటి తప్పిస్తే మరో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉన్నారు. అలాగే ఇక్కడ ఏవైతే ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ఎన్కౌంటర్లో నిన్న చనిపోయినటువంటి 6 కావచ్చు, ఈ రోజు జరిగినటువంటి 7 ఎన్కౌంటర్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, వీళ్ళలో ఎక్కువ మంది ఛత్తీస్గఢ్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి వచ్చిన వారుగానే చెప్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి తరలి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ ప్రాంతాన్ని సురక్షాత్మకంగా చేసుకొని ఇక్కడ మావోయిస్ట్ కదలికలు, మావోయిస్ట్ సంబంధించినటువంటి కార్యకలాపాలను విస్తృతం చేయాలనేటువంటి ఆలోచనలోనే ఈ ప్రాంతంలో వాళ్ళు పర్యటన చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే షెల్టర్గా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నటువంటి మావోయిస్టులు ఇక్కడ రాష్ట్రంలో ఆ మేరకు వాతావరణం లేకపోవడం, అలాగే బలగాలను పోలీస్ బలగాల నుంచి వాళ్ళు తప్పించుకునేందుకు ఏమాత్రం అవకాశం లేని పరిస్థితుల్లోనే ఎదురు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా రాష్ట్రాన్ని షెల్టర్ బెల్ట్ గా చేసుకుని ఇక్కడ ఉండేందుకు, అలాగే ఇక్కడ ఎలాంటి కార్యకలాపాలు చేయకుండా ఈ ప్రాంతంలో ఉండి కొద్ది రోజుల పాటు ఈ ప్రాంతంలో ఆయుధాలను సమకూర్చుకున్న తర్వాత తిరిగి ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లి ఆడ కార్యకలాపాలు చేయాలని భావిస్తున్నటువంటి నేపథ్యంలోనే పోలీసుల నిఘా విస్తృతంగా ఉండడం, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా మావోయిస్టులకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ 2026 మార్చి నాటికి పూర్తి స్థాయిలో దేశంలో మావోయిస్టు కార్యకలాపాలను పూర్తిగా అణిచివేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఆయా మావోయిస్టు ప్రభావ ప్రాంత రాష్ట్రాల్లో ఉన్నటువంటి పోలీసు అధికారులకు పూర్తి స్థాయిలో తగిన మార్గదర్శకాలు జారీ చేస్తోంది. ఇందులో భాగంగానే విస్తృతంగా ఇటు ఆంధ్రాలో కూడా కుంబింగ్ ఆపరేషన్లు ఇటీవల కాలంలో పెంచడం జరిగింది. ఇప్పుడు ఏదైతే 5 జిల్లాల పరిధిలో అరెస్ట్ అయినటువంటి 50 మంది మావోయిస్టులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా లోతైనటువంటి సమాచారాన్ని కూడా ఇక్కడ అధికారులు సేకరిస్తున్నారు. ఇప్పుడు ఈ రోజు రంపచోడవరం దగ్గర జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో చనిపోయినటువంటి 7 కూడా నిన్న పోలీసుల ఎదురు కాల్పులు జరిపిన సమయంలో తప్పించుకున్నవారా, లేకపోతే ఇంకా ఎవరైనా ఛత్తీస్గఢ్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఏజెన్సీలోకి వచ్చిన వారా అనే విషయంలో అయితే మరికొంత స్పష్టత అయితే రావాల్సి ఉంది. ఇప్పుడు జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఇంకా మృతదేహాల గుర్తింపు ప్రక్రియలో పోలీసు అధికారులు ఉన్నారు. వారి నుంచి ఉన్నటువంటి సమాచారాన్ని పరిగణలో తీసుకున్న తర్వాత చనిపోయిన వ్యక్తి ఎవరు అనేది మధ్యాహ్నానికి స్పష్టత వస్తుందని చెప్పి పోలీసు అధికారులు చెబుతున్నారు. విజయవాడ నుంచి కెమెరామెన్ బి నాగరాజ్తో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.
శ్రీనివాస్ మోహన్.